కూల్ బేబీ కూల్. అంటే చాలా మంది నిర్మాతలు ఇండస్ట్రీలో ఉన్నారు. గణేష్కే డేట్లు ఎందుకు ఇచ్చారు నాకు తెలియాలి. వాడేంటి మీకేమైనా మందు పెట్టాడా, పాలల్లో ఏమైనా కలిపాడా, లేకపోతే నైట్ వేసుకొని వచ్చాడా? నాకు తెలియాలి అసలేంటి. గణేష్ కోసం ఈ సినిమా చేసిన అంతకుమించి తప్ప వేరే రీజన్ ఏం లేదు. అంటే సుస్వాగతం మీతో యాక్ట్ చేసింది కాబట్టి, తన మంచితనం కాబట్టి మీరు డేట్లు ఇచ్చారు. అంటే మేము మంచోళం కాదు, మేము దుర్మార్గులం. అది నేను చెప్తే బాగున్నది కదా. చెప్తా, కొన్ని సభాముఖంగా చెప్పాం కదా, కొన్ని లోపల దాచుకుంటా అన్ని చెప్పాం. ఓకే ఓకే అర్థమైపోయింది. ఇప్పుడు ఈ రష్యన్ గర్ల్ ఫస్ట్ మీతో యాక్ట్ చేసింది. అమ్మాయి పేరు ఏంటంటే చెప్తాను, చెప్పండి. అమ్మాయి పేరు జానా. జానా అబ్బా, అయ్యి బాబా. నా వేళ్ళలో శక్తి ఉంది, నమ్ముతారా? నేను కదిలించకుండా డాన్స్ చేయగలను తెలుసా, తాకుండా డాన్స్ చేస్తాను. ఇంకా నేను తిరుపతిలో చదువుకునే రోజుల్లో చిరంజీవి సినిమాలు చూసేవాడిని. అంటే నాకంటే సీనియర్, నాకంటే వయసులో పెద్దవాడు కాదా? ఇందాక మన తమ్ముడు మోహన్ బాబు గారు అన్నట్టుగా నాకు తమ్ముడు మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్ ఇష్టం, ఆయన పద్ధతులు ఇష్టం, ఆయన క్రమశిక్షణ అంతకంటే ఇష్టం. తమ్ముడు బాగున్నావయ్యా, తమ్ముడు నువ్వంటే నాకు చాలా ఇష్టం అయ్యా. అంటే మా మీద ఈగ వాలకుండా చూసుకుంటారా బాబు? ఈగ వాళ్తే మీరు చూసుకోండి, ఇంకేమైనా వాళ్తే నేను చూసుకుంటా. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్. బయటికి రావడం ఏంట్రా, బయట నుంచి వస్తుంటా. ఎవరన్నా చిన్నపిల్లలు చెప్పు, కండేసి నుంచి ఒక్క ఫోన్ కూడా లేదు కానీ గుర్తొచ్చానంట. లవర్ అనుకుంటా ఇంత ప్రేమగా మాడుతున్నాడు. నీ గర్ల్ ఫ్రెండరా? సంవత్సరానికి ఎన్నిసార్లు తాగుతావు? సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 అంతే. మరి యోగా? చిచి, అలాంటి చీప్ బ్రాండ్స్ నేను తాగని తెలుసా? మాకు కొంచెం ప్రైవసీ కావాలి. నాకు ఐశ్వర్యరాయ్ కావాలి, కానీ కుదరదుగా. ఏంటి బాబు, ఒళ్ళంతా దెబ్బలు బ్యాండేజీలతో వచ్చావు? అయినా ఈ కండిషన్ లో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పరీక్ష కదా సార్. హరివో సాంబా దా. Are you a student? Yeah. Which college? Medicine or engineering? Engineering? Oh. Yeah. Which group? B positive. మాట్లాడితే ప్రతిసారి మూడు పెళ్ళిళ్ళు అంటే మీరు కూడా చేసుకోండి, ఎవడు కాదన్నా. మీరు రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడేది వేరే వాళ్ళు మాట్లాడతారు, అతని స్థాయికి నేను దిగజారలేను. కళ్యాణ్ గారు లుక్ సో హ్యాండ్సమ్ ఇన్ ద సూట్.
యూ లుక్ డబుల్ హ్యాండ్సమ్ ఇన్ పంచకట్టు. ఆయన హార్వర్డ్లో సూట్లు కూడా చాలా చాలా గ్లామరస్గా ఉన్నారు. మరి ఈ పంచకట్టులో డబుల్ గ్లామర్గా ఉన్నారంటే నేనే ఉన్నానంటే కొంప తీసి మళ్ళీ పెళ్లి చేస్తారా ఏంటి?